జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారట, నాయకులందరూ గ్రౌండ్లోనే ఉన్నారట. సార్ ఉంటే మంచిదే సార్. ఎందుకంటే ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత అనేది అవసరం. బాధ్యత తెలుసుకున్నప్పుడు దాని గురించి మనం డిస్కరేజ్ చేయకూడదు సార్. బాధ్యతగా వ్యవహరిస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. కాకపోతే అక్కడ వాళ్ళ ధోరణి అనేది ఇప్పుడు కొంచెం వెయిట్ చేయాలి సార్ ఇవన్నీ. ఎందుకంటే ఒక పక్క విపత్తు జరుగుతూ ఉంది, ఇంకా ప్రళయం ముంచుకొస్తూ ఉంది. దానికి ఎవరైతే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలనో ఆ బలగాలన్నీ ఎట్లా ఈ విపత్తుని మనం దాటాలి అనే దీంట్లో వాళ్ళు ఎంతో ముందు ఆలోచనలతో వాళ్ళని విమర్శించడం అవన్నీ చేయకూడదు. నా ఉద్దేశం ఇలాంటి విపత్తుల్ని ఎదుర్కోవడం తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కొత్తగా సార్. మీరు ఆలోచించండి, ఒక్కసారి గతం ఆలోచించండి. హుదూద్ లాంటి పెను తుఫానుల్ని సమర్థవంతంగా, అంటే నేను చెప్పేది తుఫానుల్ని ఆపడం కావచ్చు, విపత్తుల్ని రాకుండా చేయలేం సార్, అది ప్రకృతి. అలా అది చేసిన డ్యామేజ్ని ఎలా మనం దాని నుంచి రికవర్ అవుతాం, ఎంత తొందరగా మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాం అనేది మనం చూసాం సార్ గతంలో. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు సమర్థవంతమైన ప్లేస్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి నష్టాన్ని తగ్గించి వాళ్ళని అన్ని విధాలా మళ్ళీ నార్మల్గా రావడానికి ఈ నాయకుడికి ఉన్నంత ఆలోచన కావచ్చు, ఆ యొక్క సామర్థ్యం కావచ్చు ఇంకొకరికి ఉండదనేది నా ఉద్దేశం. కాబట్టి అందరూ క్షేమంగా ఉంటారు. ఎలాంటి విపత్తును మనం దాటుతామనే నమ్మకం ఉంది సార్ మా అందరికీ. కాబట్టి సార్ నరసింహప్రసాద్ గారు, మీ వాయిస్ బ్రేకే వస్తుంది. సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉందా? కరెంటే లేదు పాపం. లేదు సార్, యాక్చువల్గా ఇక్కడ పవర్ ప్రాబ్లం వచ్చింది సార్. నేను మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యాను, ఐ మీన్ డేటాని. ఆ మధ్యలో కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఓకే ఓకే సార్ సార్ వెంకటేశ్వర గారు సార్, ఏంటి మీ పాత్ర ఏంటి? ఎలా ఉంది తుఫాన్ ఎఫెక్ట్? మీకు ఎక్కువ ఉందా ఎఫెక్ట్? ఇందులో మీకు అలానే పెద్దలు ఏఎస్ ప్రసాద్ గారికి, నారాయణమూర్తి స్వామికి, నరసింహప్రసాద్ గారికి అందరికి కూడా నమస్కారం. ఉందండి, బాగుంది. మా దగ్గర కూడా పవర్ లేదు, ఎక్కడ గుంటూరులో కూడా పవర్ లేదు. నాకు కూడా దాదాపు నేను సాయంత్రం నుంచి వర్షం పడతానే ఉంది. మధ్యాహ్నం నుంచి కొంచెం గాలి వేయటం ఆగటం, గాలి వేయటం ఆగటం, అట్లా ఇబ్బందులుగానే ఉంది. నుంచి కూడా మేము టౌన్ పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పెట్టినటువంటి పునరావాస కేంద్రాలు కానీ అవన్నీ చూస్తూ అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఏ రకంగా జరుగుతున్నాయి అధికారులతో కలిసి నేను కానీ, అట్లాగే